హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి పన్నీర్ గ్రీన్ పీస్ లేదా మటర్ అంటారండి కొంతమంది, కర్రీ అండి. మొన్న వీడియోలో చెప్పాను కదండి, అన్ని కూరలు ఉన్నప్పటికి కూడా ఉల్లిపాయలు లేకపోవడం అంతా చేంజ్ అయిపోయింది ఆ రోజు ఫుడ్ ప్రిపరేషన్ అని. ఆ నెక్స్ట్ డే అంటే నిన్ననండి ఇది చేశానండి. మా అబ్బాయికి అయితే క్యారేజ్ కోసం పన్నీరు గ్రీన్ పీస్ కర్రీ అయితే చేశానండి. ఎందుకంటే వాడు చేపలు తినడు కాబట్టి వాడి కోసం అయితే ఈ కర్రీ చేశానండి. ఈ కర్రీని అయితే స్కూల్కి వేడివేడిగా ఆఫ్టర్నూనే ఇచ్చానండి. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇస్తాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇచ్చేసరికి అందరూ ఫ్రెండ్స్ కూడా బాగానే తిన్నారు అని చెప్పాడండి ఇంటికి వచ్చాక. వీడికైతే ఏమీ మిగలలేదని కూడా ఇంటికి వచ్చాక చెప్పి, అమ్మ ఉంటే నైట్కి కూర ఏమైనా ఆ కూర ఉందా, అంతా మొత్తం నాకే పెట్టేసావా అని అడిగాడు. అంతా పెట్టలేదండి, హాఫ్ పెట్టేసి కొంచెం నైట్కి మళ్ళీ వాడు చేపలు తినడానికి వాడి కోసం కొంచెం ఉంచానండి. దాంతో వాడికి ఇష్టమైన పూరీ చేయమన్నాడండి. చేసి పెట్టాను, హ్యాపీగా తిన్నాడండి. అదే మధ్యాహ్నం మాత్రం అమ్మ నాకేమీ మిగలలేదు, మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేసరికి అయిపోయిందన్నాడు. ఇలాంటి కూరలు అయితే ఫ్రెండ్స్ కూడా తింటారండి. అదే ఎప్పుడో పప్పు పెట్టామనుకోండి, ఆ క్యారేజ్ అలాగే వచ్చేస్తుంది. ఏమిరా ఇది ఎవరికి షేరింగ్ అక్కర్లేదంటే, పప్పు ఎవరు తింటారమ్మా, ఎవరికీ అవసరం లేదు అంటాడు. అప్పుడు అనుకుంటూ ఉంటాను మా వాళ్ళకి చాలామంది ఉన్నారని. అలానే అంతమంది కాదు, మా చిన్నోడు ఉన్నాడంటే ఆడికి పప్పు ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. పెద్దోడికైతే అసలు పప్పే అక్కర్లేదు. ఇంట్లో కూడా మాలాంటి పిల్లలు ఎలా ఉన్నారా, ఒక అబ్బాయికి ఒక కూర ఇష్టం, ఇంకొక అబ్బాయికి ఇంకొక కూర ఇష్టం. అలా అయితే మనకి వండే వాళ్ళకి మాత్రం పేషెన్సీ ఉండాలండి, అందరికీ నచ్చినట్లు వండడానికి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.